చంద్రబాబు నాయుడు గారు జనాభా గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడారు. జనాభా నియంత్రణ కాదు, నిర్వహించాలి అని. ఒకప్పుడు మేమే చెప్పాం జనాభా వద్దు, ఎక్కువ జనాభా ఉంటే హీనంగా చూస్తారు, చీప్గా చూస్తారు అని. ఇప్పుడు మేమే పిలిపిస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టు ఏమి జరగదు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు జనాభా నియంత్రణ అనేది చేస్తారు. పైగా న్యూక్లియర్ ఫ్యామిలీల నుంచి మరి మోనో ఫ్యామిలీలుగా మారిపోయిన తరుణంలో మీరు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తామనే గొప్ప ఆశయాన్ని ప్రకటించారు. కానీ మరి మీ కుటుంబాలలో ఇలా ఎక్కువ మందిని ఏమన్నా కనదలిచారా? లేదు కదా. సింగిల్ చైల్డ్కి ఎందుకు పరిమితమయ్యారంటే మన జీవన ప్రమాణాలు భారీగా పెరిగిపోయి ఆదాయాలు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు? ఉన్నంతలో ఖర్చులు తగ్గించుకుంటారు. గంపెడంత పిల్లల్ని కనడానికి అందరూ కోటీశ్వరులు అవ్వరు. అయినా డబ్బున్నంత మాత్రానే ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న రూలు కూడా లేదు. కావాలంటే మీరేదో P4 అన్నారు కదా, ఆ క్రమంలో భాగంగా ధనవంతులు ఈ అనాథ పిల్లల్ని దత్తత తీసుకోమనండి. శ్రీమంతుల్లో లాగా మన శ్రీమంతుల్లో హీరోయిన్ శృతి హాసన్ చెప్తుంటుంది కదా, మీ ఎఫర్ట్ చేయటం కాదు, ఎఫర్ట్ చేసినా చేయకపోయినా ఆల్రెడీ ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా. అది చెయ్యకుండా మీరు కేవలం జనాభాని పెంచండి, ఏదేదో జనాభాని పెంచండి అంటే అది హాస్యాస్పదం కదా. ఎలా పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు? బయట మీ పార్టీలో మీ పార్టీని గుడ్డిగా అభిమానించే వాళ్ళనైనా ఈ ప్రశ్న నిజాయితీగా వేయండి. ఇప్పుడున్న రోజుల్లో ఇద్దరు పిల్లల్ని కనడం అంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అబ్బో మీకు ఇద్దరు పిల్లలా, పర్వాలేదే అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. మరి మీరేమో ఇద్దరు కాదు ముగ్గురు, ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించడం వేరు, ఎక్కువ మంది పిల్లల్ని కనడం వేరు. ఈ రెండు వేరు కాన్సెప్ట్లు కదా. అయినా కూడా సరే, పెద్దవాళ్ళు మీకున్న అనుభవంతో భవిష్యత్తుని ఊహించబోతున్నారు. జనాభా తగ్గుతుంది భారతదేశానికని, బాగానే ఉంది. జీవన ప్రమాణాలతో పాటు ఆదాయం కూడా పెంచే ప్రణాళికలు రచించండి. జీతాలు పెంచండి, ప్రైవేట్ రంగంలో కూడా జీతాలు పెంచండి. మినిమం ఇంత వేజెస్ అని చెప్పేసి బోర్డులు ఈవెన్ మీడియాతో సహా అన్నీ సిఫార్సు చేస్తే కక్కుర్తిగా 2000కి 3000కి ఉద్యోగాలు చేపించిన రోజుల నుంచి బయటపడేయండి. ఈ రోజున మీడియాలో కనీసం ఒక 10,000 దాకా ఉద్యోగం వస్తుంది అంటే మజీదియా సిఫార్సుల కమిటీ కాదు, సాక్షి రాకతో జరిగింది. అది చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా అని దాని మీద బురదల్లే వాళ్ళు చల్లుతారు ఏదో రకంగా. అలా కనీసం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ GHMCలో ఈ పారిశుద్ధ్య కార్మికుల వేతనం ఎంతో తెలుసా? 25,000. మరి మామూలుగా డిగ్రీలు చదువుకొని ఒక వృత్తిపరమైన ఉద్యోగాలలో అంటే ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేసే వాళ్ళ కనీస వేతనం ఎంతో తెలుసా? ఇప్పుడు 15,000. ఎలా ఈ ప్రమాణాలు పెంచండి. పెంచినప్పుడు బాగా డబ్బు వస్తుంది కదా, బాగా కాకపోయినా ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్నాం కదా అనే ఒక ఇదితో అన్న పిల్లల్ని అంటారు. దీనికి పోయి మళ్ళీ మీరు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తామనే పెద్ద సమున్నత లక్ష్యాన్ని, బ్రహ్మ పదార్థాన్ని తీసుకురాకండి. ఉమ్మడి కుటుంబాలు ఎలానూ ఉంటాయి, కానీ ఈ సింగిల్ చైల్డ్ అనే ఒక పాలసీ పోవాలంటే ఆదాయం పెరగాలి. అలానే మీరు చెప్పేది ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబాల్లో తాతలు, అమ్మమ్మలు, బామ్మలు ఉంటారు కాబట్టి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు ఇంటి దగ్గర, హాయిగా ఉంటుంది, ఎక్కువ మంది కన్నా మీకు ఇబ్బంది లేదు గతంలో లాగా అంటారు. ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించడం అంటే ఏంటి? ఎలా ప్రోత్సహిస్తారు? ఇది మనసుల్లో ఉన్న విషయం. ఉమ్మడి కుటుంబం అనేది ఆర్థిక రంగానికి సంబంధించి సంస్కరణల పేరుతో ఏవేవో చేసేసి అవసరం లేని అప్పుల్ని EMI ద్వారా కట్టిస్తూ జేబులకు చిల్లులు పెడుతున్న టైంలో ఎక్కువ మంది పిల్లల కంటే ఇంకెంత చిల్లులు పడతాయి? ఒక అప్పు, ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు, ఇలా తీర్చుకుంటూ పోతూ క్రెడిట్ స్కోర్ పెరుగుతుందే తప్పితే పిల్లల స్కోర్ ఎలా పెంచుతారు? ఆ ప్రశ్నలకి జవాబు చెప్పి ఆ ప్రశ్నలకి కనీసం ఒక లాజికల్ ఆన్సర్, హేతుబద్ధత కలిగిన సమాధానాలు చెప్పిన రోజు మీరు చెప్పిన ఉమ్మడి కుటుంబం కానీ లేదంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ఆ కాన్సెప్ట్ కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే వెళ్తారు. ఎలా? మీరు ప్రతిదానికి పథకం గొప్పగా ఉంటుంది, దానికన్నా షరతులు వర్తిస్తాయి, పిల్లల్ని మాత్రం ఎక్కువ కనాలి. కన్న పిల్లల్ని ఏం చేస్తారు తర్వాత? బై.